కూడా రారు. సో మనం ఎక్కడికి పోతున్నాము? సో వెరీ అన్ఫార్చునేట్. ఐ డోంట్ థింక్ మరి వెరీ ఎవర్ అడ్వైజో ప్రధానమంత్రి ఆదేశమో తెలియదు, కానీ ఈ స్థాయిలో పబ్లిసిటీ మంచిది కాదు. ఉగ్రవాదంపై భారత్ వైఖరిని ప్రపంచ దేశాలకు వినిపించడానికి, అలాగే ఆపరేషన్ సింధూర్ గురించి వివరించడానికి మన డెలిగేషన్ వివిధ దేశాలకు వెళుతూ ఉన్నారు కదా సార్, అన్ని పార్టీల ఎంపీలు కూడా. అలాగే పాకిస్తాన్ కూడా ఇప్పుడు భారత్ని కాపీ కొడుతున్నట్టుగా కనిపిస్తోంది సార్. ఆ దేశ డెలిగేట్స్ని కూడా వివిధ దేశాలకి పంపుతూ ఉన్నారు. ఎందుకు పాకిస్తాన్ భారత్ని కాపీ కొడుతోంది? పాకిస్తాన్ వ్యూహం ఏంటి సార్? పాక్ వ్యూహం పనిచేస్తుందా అంటే ఏం చెప్తారు? ఎందుకు కాపీ కొడుతున్నాడు? కాపీ కొట్టడం తప్ప ఒరిజినల్ ఐడియా లేనప్పుడు ఏం చేస్తారండి సార్? నీకు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి పోవు, ఏం చేస్తాడు? పక్క మంది కాపీ కొడతారు. వాడు సొంత తెలివి ఉంటే కాపీ కొట్టడు. సొంత తెలివి లేదు పాకిస్తాన్కు. ఈ డజంట్ హ్యావ్ ఎనీ క్రియేటివిటీ. ఇప్పుడు మన ప్రధానమంత్రి S-400 ఎయిర్ డిఫెన్స్ అదాంపూర్లో ఆ S-400 ఎయిర్ డిఫెన్స్ ముందు నిలబడి సైనికుల ఉద్దేశించి మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు? దేర్ ఇస్ ద పర్పస్ ఇన్ ఇట్. పాకిస్తాన్ ఒక డిస్ఇన్ఫర్మేషన్, తప్పుడు సమాచారాన్ని చెప్పింది. అదాంపూర్ ఎయిర్ బేస్ని మేము ధ్వంసం చేశామని. దాన్ని కండెమ్ చేస్తున్నా, మనం ఎంత కండెమ్ చేసినా జనం ఒప్పుకోరు కదా, అట్లనే చెప్పుకుంటారు అనుకుంటారు. అందుకే ప్రైమ్ మినిస్టర్ ఏం చేశాడు? వ్యూహాత్మకంగా అక్కడికి వెళ్ళి ఆ S-400 ఉన్నదాని ఎయిర్ డిఫెన్స్ ముందు నిలబడి మాట్లాడాడు. పాకిస్తాన్ చెంప మీద చెల్లు అనిపించాడు, చెప్పు దెబ్బ కొట్టినట్టు చేశాడు. వెంటనే సవాజ్ షరీఫ్ ఆయన కూడా ఆర్మీ కంటోన్మెంట్కి వెళ్ళి అక్కడి నుంచి మాట్లాడాడు. చూడండి, ఇంకో ఐడియానే లేదు. నరేంద్ర మోడీ ఏం చేస్తే అది కాపీ కొడతాను. ఇప్పుడు భారతదేశం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం, భారత ప్రధానమంత్రి అన్ని పార్టీల డెలిగేషన్ను, అన్ని పార్టీల సభ్యులతో కూడిన డెలిగేషన్ను, నాట్ జస్ట్ పార్టీ లీడర్స్, సీనియర్ డిప్లొమాట్స్, స్ట్రాటజిక్ ఎక్స్పర్ట్స్తో కూడిన, కేవలం పొలిటీషియన్సే కాదు, కూడిన బృందాలను పంపాలి 40 కంట్రీస్కి అన్నారు. మళ్ళీ వెంటనే పాకిస్తాన్ అదే పనిచేస్తున్నాడు. అందువల్ల ఎందుకు చేస్తున్నాడు? ఫస్ట్ పాయింట్, కాపీ క్యాట్ డిప్లొమసీ. అంటే నీకు ఒక డిప్లొమాటిక్ విజన్ లేదు, పాకిస్తాన్కు ఒక డిప్లొమాటిక్ ఆబ్జెక్టివ్ లేదు, ఓ సృజనాత్మకత లేదు. నేను రోజు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ఏం సృజనాత్మకత వస్తుంది? ఇట్లాంటి పనికిమాల ఆలోచనలు వస్తాయి. ఇక 2, బిల్వాల్ భుట్టో నాయకత్వంలో మళ్ళీ సేమ్ మనలాగానే ఆల్ పార్టీ డెలిగేషన్. బిల్వాల్ భుట్టో ఆక్స్ఫోర్డ్లో చదివాడు, ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతాడు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ అదే సరిపోతుందా? నన్ను అడిగితే పాకిస్తాన్ సలహా ఏంటంటే, నన్ను అడిగితే నేను సలహా ఇచ్చడం కాదు, కానీ మసూద్ అజర్, హఫీజ్ సయీద్, డేవిడ్ హెడ్లీ ఇట్లాంటి వాళ్ళతో ఒక టీం ఏర్పాటు చేసి ప్రపంచం అంతా తిప్పిస్తే బెటర్. వీళ్ళు చేసే వెధవ పనులు ప్రపంచానికి డెమాన్స్ట్రేట్, ఇంకా మేమే ఇట్లా బాంబులే ఇస్తాం, మేమే ఇట్లా తీవ్రవాదులతో దాడులు చేస్తాం, మేము ఇట్లా చొరబాటు చేస్తాం, ఇంకా మేము చేసే క్రిమినల్ పనులు ఇవి, మాకు పాక్ ఆర్మీ, పాక్ ISI ఈ రకంగా లిబరల్గా సపోర్ట్ చేస్తుంది, మా టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రకంగా నడుపుతాం అని వీళ్ళ బృందాన్ని, తీవ్రవాదుల బృందాన్ని ప్రపంచం అంతా పెడితే వాళ్ళందరినీ బహుశా ట్రంప్ కూడా వాళ్ళని కౌగిలించుకొని నైస్ గాయ్, అట్రాక్టివ్ గాయ్ మసూద్ అజర్, నైస్ గాయ్ హఫీజ్ సయీద్ అంటాడేమో. ఎందుకంటే ఈ మధ్య అల్ఖైదా మాజీ టెర్రరిస్టు సిరియన్ ప్రెసిడెంట్ విషయంలో అదే అన్నాడు, నైస్ గాయ్, వెరీ గుడ్ గాయ్ అని. తాలిబాన్లో గుడ్ తాలిబాన్ అన్నాడు కదా, గుడ్ తాలిబాన్, బ్యాడ్ తాలిబాన్ అన్నాడు. ఈ మధ్య ట్రంప్ తన రిలీజియస్ అడ్వైజరీ బోర్డులో లష్కరీ తోయిబాతో సంబంధాలు ఉన్న టెర్రరిస్ట్ అపాయింట్ చేశాడు ట్రంప్. ఆయన ఆల్రెడీ జైలు శిక్ష కూడా అనుభవించాడు. సమ్ ఇస్మాయిల్ అనేది ఉంటుంది పేరు. సో మరి అందుకే వీళ్ళందరినీ ట్రంప్ కౌగిలించుకుంటాడేమో, పంపిద్దామని అయిపోతుంది కదా. అది ఇంకొక ముఖ్యమైన అంశం. అసలు పాకిస్తాన్ ఆల్ పార్టీ డెలిగేషన్ ఉంది, భారతదేశ ఆల్ పార్టీ డెలిగేషన్ పోలికుందా ఏమన్నా? పాకిస్తాన్లో అసలు ఆల్ పార్టీస్ ఏంటి? ప్రైమ్ మినిస్టర్, మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు కదా, ఇక ఆల్ పార్టీ డెలిగేషన్ ఎక్కడికి వెళ్ళొస్తుంది అక్కడ? అసలు అక్కడ ప్రతిపక్షాన్ని ఎన్నికల్లో రద్దు చేశారు, పోటీ చేయకుండా, టెహ్రీక్ ఇన్సాఫ్ను. ఆ ప్రధానమంత్రిగా పనిచేసిన ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టారు, డిస్క్వాలిఫై చేశారు. ఇక అక్కడ ఆల్ పార్టీ డెలిగేషన్ ఎక్కడికి వెళ్ళొస్తుంది? నాకు నిజంగా అర్థం కూడా కాదు. పాకిస్తాన్ ఆల్ పార్టీ డెలిగేషన్ ఏంది? పాకిస్తాన్లో ప్రతిపక్ష పార్టీని ఉండనియ్యారు కదా. వీడు అధికారం ఉంటే వాడు జైల్లో పెడతారు, వాడు అధికారం ఉంటే వీడిని జైల్లో పెడతారు. ఇమ్రాన్ ఖాన్ అధికారం ఉంటే నవాజ్ షరీఫ్ జైల్లో ఉంటాడు, ఎగ్జైల్లో ఉంటాడు. ఇప్పుడు షబాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్ అయితే మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉంటాడు. వాళ్ళ పనే జైల్లో ఉండాలి, లేదా ప్రవాస జీవితంలో ఉండాలి, లేదా హత్యకన్నా గురి కావాలి. పాకిస్తాన్ నాయకత్వం వహించే వారు నాయకత్వం నుంచి వెళ్ళిపోయినప్పుడు 3 పనులు ఉంటాయి.
వాడు వేరే దేశంలోనన్నా దాక్కోవాలి. ఎందుకంటే మీకు పర్వేజ్ ముషరఫ్ అట్లనే దాక్కున్నాడు, నవాజ్ షరీఫ్ అట్లనే దాక్కున్నాడు. లేదు 2 వాడు జైల్లోనే ఉండాలి ఇమ్రాన్ ఖాన్ లాగా. 3 జుల్ఫికార్ అలీ భుట్టో, బెనజీర్ భుట్టో లాగా హత్యకన్నా గురి కావాలి. ఈ 3 కదా వాడు అక్కడ అయ్యేది. మనలాగా ప్రతిపక్ష నేత, లీడర్ ఆఫ్ ద అపోజిషన్, ఒక సిబిఐ డైరెక్టర్ని ఎంపిక చేయాలన్నా, మీకు ఒక సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఎంపిక చేయాలన్నా, ప్రధానమంత్రితో పాటు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అటెండ్ అవ్వడం ఇలాంటివి ఉంటాయి అక్కడ. మరి అది ఆల్ పార్టీ డెలిగేషన్ పంపాలంటే నిజంగా ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేసి ఇమ్రాన్ ఖాన్ పంపాలి. మరి ఎందుకు పంపుతాడు షబాజ్ షరీఫ్? అందువల్ల అక్కడ ఆల్ పార్టీ డెలిగేషన్ అయింది. ఇక మరో ముఖ్యమైన అంశం, వాడు ఏం చెప్తాడు? పాకిస్తాన్ ఒకవైపేమో ఇదే బిల్వాల్ భుట్టో మాకు గతం ఉంది, చరిత్ర ఉంది, మేము నిజమే తీవ్రవాదాన్ని మేము పెంచి పోషించామని బిల్వాల్ భుట్టోని అంటాడు. మరి అదే చెప్పమనండి ప్రపంచ దేశాలను తిరిగి, మేము గతంలో ఇదే చేసాం, పోనీ ఇప్పుడు చేస్తలేడు అని అంటున్నాడు. ఆ గతంలో చేసామని చెప్పమనండి, ప్రపంచానిపై అదే చెప్తాడా? తీవ్ర భారతదేశమేమో బాధిత దేశం, పాకిస్తాన్ ఏమో నిందిత దేశం. దే ఆర్ అక్యూజ్, వీఆర్ విక్టిమ్. మనం విక్టిమ్ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్యూజ్ ఏం చెప్తాడు? బిల్వాల్ భుట్టో చెప్పమనండి. వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ అన్నాడు కదా, మేము డర్టీ వర్క్ అమెరికా కొరకు, యూకే కొరకు చేసాం, అదే చెప్పమనండి. న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేసాం, మేము అణ్వాయుధాలు వాడతామని బెదిరించాం. అది ఇదా రెస్పాన్సిబుల్ కంట్రీ చేయాల్సిన పని. మేము అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ టార్గెట్ చేశాం అని కెనడాకి వెళ్ళి, ఆ సిక్కులు ఉంటారు చాలామంది బ్రిటన్లో, కెనడాలో, అమెరికాలో, ఆ ప్రవాస సిక్కులకు చెప్పండి మేము స్వర్ణ దేవాలయాన్ని కూల్చాలనుకున్నాం మిసైల్స్ వేసి అని చెప్తాడా వీళ్ళు బిల్వాల్ భుట్టో పోయి? అలా పాకిస్తాన్ డిప్లొమసీ ఏంటో ఆశ్చర్యంగా ఉంది. వాడు ఏం చెప్పుకోవాలి? వాడికి ఏముందని చెప్పుకోవాలి? సో వాడు చేసిన దివాలాకోరు పనులన్నీ చెప్పుకోమందాం. సో మేము అణ్వాయుధాలు ప్రయోగిస్తామని బెదిరించామంటే ప్రపంచంలో ఏ దేశమైనా అప్రిషియేట్ చేస్తుందా? మేము స్వర్ణ దేవాలయాన్ని మిసైల్స్తో పేల్చి పడాలనుకున్నామంటే ప్రపంచంలో ఏ దేశమైనా సపోర్ట్ చేస్తుందా? మేము నిజంగానే తీవ్రవాదాన్ని పెంచి పోషించాం నిజమే అని డిఫెన్స్ మినిస్టర్ బిల్వాల్ భుట్టో అంటుంటే మళ్ళీ మేము పోయి ప్రపంచం అంతా చెప్పుకుంటాం. ఏం చెప్పుకుంటారు ప్రపంచం అంతా? అన్ఫార్చునేట్ ఏంటంటే పాకిస్తాన్ ఈ దుస్సాహసం ఎందుకు చేస్తుందంటే ప్రపంచం కూడా ట్లేడ్స్ వచ్చింది కనుక. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ గ్రేట్ నేషన్ అని పాకిస్తాన్ పొగుడుతున్నాడు. ఒక్క మాట కూడా పాకిస్తాన్ టెర్రరిజం గురించి మాట్లాడతలేడు ఇంతవరకు. 10 రోజుల నుంచి మీరు చూడండి, పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పదమే వాడలే ట్రంప్. యూరప్ కంప్లీట్లీ సైలెంట్. మీరు యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, అసలు ఒక్క యూరోపియన్ కంట్రీ అయినా ప్రోయాక్టివ్గా రియాక్ట్ అవుతుందా? మరి అదే మీకు యూరోప్ గడ్డ పైన చిన్న ఈగ వాళ్తే వెంటనే రియాక్ట్ అవుతారు కదా. సో అందువల్ల ఈ హిపోక్రసీ ప్రపంచంలో ఉంది కనుక బహుశా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుందామని పాకిస్తాన్ వాడు వెళ్తున్నాడు కావచ్చు. ఎందుకంటే వీరు తానా అంటే తందానా అంటానికి ఉన్నారు కదా ప్రపంచంలో. సో దేర్ ఆర్, అందుకే జయశంకర్ అన్నమాట, వీ నీడ్ పార్ట్నర్స్ నాట్ ప్రీచర్స్ అని. ప్రీచర్స్ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు చెప్పుకొని వచ్చడానికి వెళ్తున్నాడేమో. బట్ అందుకే మన అప్రమత్తంలో మనం ఉండాలి. పాకిస్తాన్ హ్యాస్ నో క్రెడిబిలిటీ, ప్రపంచానికి తెలుసు. ఒసామా బిన్ లాడెన్కి ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ బృందం వెళ్ళి నీతులు చెప్తే ప్రపంచంలో ఎవడన్నా నమ్మితే అంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? గాజా మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటామంటూ